హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఆర్డర్ తమిళలో చూసే ఉంటారు. సో బేసిక్ సాఫ్ట్వేర్ నుంచి మనకి బిగినర్ సాఫ్ట్వేర్ నుంచి అడ్వాన్స్ వరకు మనకు చేంజ్ అవుతూ వచ్చింది. సో అదే ఫిల్మోరా 14 అనమాట. సో నేను ఫిల్మోరా 9 నుంచి యూజ్ చేస్తున్నాను, ఫిల్మోరా 13 అండ్ ఫిల్మోరా 14 కూడా ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాను. సో బిగినర్స్ అనే కాదు, ఎవరైతే షార్ట్స్ అండ్ రీల్స్ కానీ ఇట్లా కొద్దిగా యూనిక్గా ఏ ఫీచర్స్ని యూజ్ చేసుకొని మంచిగా అట్రాక్టివ్గా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. నిజమే గైస్, మనం ఫిల్మోరా 14లో మాస్కింగ్ని యూజ్ చేసుకొని సూపర్ హీరో ల్యాండింగ్ అండ్ జంపింగ్ ఎఫెక్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇంతవరకు ఫిల్మోరాలో మ్యాజిక్ ఎఫెక్ట్స్ని చేసింది చాలా తక్కువ మంది అనమాట. సో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాటిలో చేస్తారు, అందులో అయితే జుజుబే అని చెప్పొచ్చు. కానీ ఒక ఫిల్మోరాలో మ్యాజిక్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. సో అలాంటిది ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. మీరు ప్రీమియర్ ప్రోలో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా అయితే ఎడిటింగ్ చేస్తారో అదే ప్రాసెస్లో మనం ఈ ఫిల్మోరాలో కూడా చేసుకోవచ్చు. మాస్కింగ్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది మనకి. సో సింపుల్ ట్రిక్, చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్. దాన్ని జస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్స్ మరిన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ట్యుటోరియల్ అనేది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అయితే మంచి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అయిపోతారు. ఈ మధ్య మన ఛానల్కి రీచ్ అనేది తగ్గింది. సో రీచ్ పెరగాలి అంటే తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో గైస్ ప్లీజ్, మీరు చూసినా చూడకపోయినా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఎవరైతే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్తో ఉంటారో మన వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి యూజ్ఫుల్ ఉండి చూస్తారు. అలానే మనం రీసెంట్గా కోర్సెస్ అనేవి స్టార్ట్ చేసాం కదా. సో థర్డ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో థర్డ్ బ్యాచ్ తర్వాత నేను ఫోర్త్ బ్యాచ్ గురించి ఒక వీడియో చేస్తాను. అప్పుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఓకే, ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు అప్డేట్ అయితే ఇస్తాను, అప్పుడు జాయిన్ అయిపోండి. అండ్ మన యాప్ అయితే రిలీజ్ చేసాం, యాప్ అండ్ వెబ్సైట్ అనేది. దాని గురించి కూడా సపరేట్ ఒక వీడియో అయితే వస్తుంది. సో ఆల్రెడీ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రాకపోతే కూడా సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫిల్మోరా ట్యూటోరియల్స్ మీద నేర్చుకోవాలి అనుకుంటే సో నేను విత్ సాఫ్ట్వేర్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, 10 hours క్లాస్ అనేది. సో ఒకవేళ మీరు ఆ కోర్స్ని తీసుకోవాలి అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళేసి టీఈజీ యాప్ అని చెప్పి సెర్చ్ చేసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ డిస్క్రిప్షన్లో కూడా నా లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్. దాంట్లోకి వెళ్ళి కూడా మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. 10 hours క్లాస్ అనేది మనకు ఉంటుంది, అసైన్మెంట్స్ ఉంటాయి. అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. సాఫ్ట్వేర్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా సో సూపర్ హీరో ల్యాండింగ్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. హే గాయ్స్, సూపర్ మ్యాన్ జంప్ ఏదో చేసేద్దాం. సో జస్ట్ దీనికోసం మీరు బయట నుంచి ఏం డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పిన విధంగా మీరు వీడియోస్ని అయితే షూట్ చేసుకొని ఆ తర్వాత నేను చెప్పిన విధంగా మీరు ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ప్లేన్ ఫుటేజ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు, కానీ ఇక్కడ మనకి చెట్లు అనేవి ఊగుతున్నాయి. ఇది జస్ట్ మనం ప్లేన్గా తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్ కోసం. దాని అయితే ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను 4K పెట్టేసుకుంటున్నా ఫస్ట్, లేదంటే సెంటర్ తీసుకొద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకు ప్లేన్ ఫుటేజ్ అనమాట. ఇక్కడ వరకు కట్ చేసుకుందాం, కొద్దిగా ఎక్స్పాండ్ చేద్దాం మనం. ఓకే, చూసినట్లయితే ఇది మనకు ప్లేన్ అనమాట. ఇప్పుడు పైన మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, కొద్దిగా తగ్గించుకుందాం. ఓకే, ఇది ప్లేన్. తర్వాతకి మనకి తను జంప్ చేసే యాక్టింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ దాని అయితే మనం తీసుకోవాలి ఫస్ట్. ఓకే, టేక్స్ తీసుకుంది బాగానే. ఏ టేక్ బాగుంటే ఆ టేక్ అయితే తీసుకుందాం. ఓకే, ఇదైతే మనం కట్ చేసుకుందాం, పైన యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ నుంచి వీడియో అయితే తీసుకుందాం, ఇక్కడికి కట్ చేసుకుందాం వీడియో ఒకసారి. అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది మనం. సో ఇక్కడికి మనం జస్ట్ ఒక ఇమేజ్ లాగా తీసుకుందాం. ఇక్కడ మీకు క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది చూసారా, దాన్ని తీసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ ఇక్కడికి కట్ చేసుకొని వీడియో రేజర్ టూల్ తీసుకోండి. సి మీద క్లిక్ చేసి మీకు రేజర్ టూల్ వస్తుంది. జస్ట్ మనం కట్ చేసి ఈ పక్క ఫుటేజ్ అనేది మనం లైక్ ఒక ఫోటో లాగా కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఫుటేజ్ని ఫ్రీజ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసి యాడ్ టు ఫ్రీజ్ ఫ్రేమ్ అనమాట. మనకు షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్ F క్లిక్ చేస్తే మనకి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కట్ చేసుకుందాం, అవసరం లేదు. డన్. ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ ఫ్రేమ్ అనేది మనం మాస్కింగ్ వేసుకోవాలి. మాస్కింగ్ కోసం మీరు ఏం చేస్తారు, ఇక్కడ కనిపిస్తున్న వీడియో బేసిక్ పక్కనే మనకి మాస్క్ అని చెప్పి కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని పెన్ టూల్ తీసుకోండి. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు పెన్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం మాస్కింగ్ అనేది వేయాలన్నమాట ఇక్కడ. ఓకే, జూమ్ చేద్దాం. జస్ట్ మీరు ఇక్కడ జూమ్ లెవెల్ అనేది 50% పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి మనం కట్ చేసుకుందాం. జస్ట్ ఇంతే. ఇక్కడ మనకి ఒక చిన్న బోట్ అనేది పడుతుంది, దీని ద్వారా మనం ఎక్కడికైనా జరుపుకోవచ్చు మనం. డన్.
సో మాస్కింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్. ఈ విధంగా మనం మాస్కింగ్ అనేది కంప్లీట్ చేసాం. లైట్‌గా బ్లడ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. కొద్దిగా, అంత ఎక్కువ వద్దు, అవసరం లేదు మనకి. లైట్‌గా ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు జూమ్ లెవెల్ అనేది ఫిట్ పెట్టేద్దాం. డన్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్‌గా స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌కి వెళ్ళిపోయేసి ఇక్కడ వీడియోలో బేసిక్‌లో పొజిషన్ అనేది మనం కీ ఫ్రేమ్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత పొజిషన్ మనం పైకి ఇలా అనేసేయాలి. డన్. చూసారు కదా! రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఈజ్ అవుట్ అండ్ ఈ పక్క వచ్చేసరికి ఈజ్ ఇన్. డన్. ఇప్పుడు ప్లే చేసామనుకోండి, ఇలా ప్లే అవుతుంది. ఓకే. కొద్దిగా ఇవి దగ్గర జరుపుకుందాం. ఓకే. మీరు కీ ఫ్రేమ్స్‌ని అడ్జస్ట్ చేసుకునే కొద్దీ ఇలా అయితే చూడడానికి కనిపిస్తుంది. సో, దగ్గర జరుపుకున్నామనుకోండి, కొద్దిగా ఫాస్ట్‌గా అనిపిస్తుంది. చూసారు కదా! ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు లుక్ అనేది. ఓకే. మనకి ఇంకా ఎఫెక్ట్స్ అండ్ ప్రెజర్స్‌లో కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. వీటిలో మీరు ఏదన్నా ఒకటి యాడ్ చేసుకున్నారనుకోండి, కొద్దిగా చూడడానికి రియలిస్టిక్ లుక్ లాగా అనిపిస్తుంది. కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేద్దాం. చూసారు కదా! జూమ్ బౌన్స్ యాడ్ చేశాను. షేక్ యాడ్ చేసి చూద్దాం ఒకసారి. అంత లేదు. ఇప్పుడు కెమెరా షేక్ యాడ్ చేసి చూద్దాం. ఓకే. సో, ఇలా మీరు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ పోతే చూడడానికి ఒక మంచి లుక్ అనేది కనిపిస్తుందన్నమాట. చూసారు కదా! ఫైనల్ అవుట్‌పుట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. కొద్దిగా కలర్ కరెక్షన్ అనేది చేస్తే మనకి చూడడానికి ఇంకా బాగుంటుందన్నమాట. సో, ఫిల్టర్స్‌లోకెళ్ళేసి ఏదైనా మంచి సినిమాటిక్‌ది మనం యాడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. కొద్దిగా మనం బ్రైట్‌నెస్ అనేది తగ్గిద్దాం. సో, కలర్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు కాంట్రాస్ట్‌ని కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. బ్రైట్‌నెస్ తగ్గిద్దాం. హైలైట్స్, వైట్స్. దాన్ని ఇప్పుడు ప్లే చేస్తాం. ఇప్పుడు మనం సింపుల్‌గా బ్లాక్ బార్డర్స్ పెట్టేసామనుకోండి, చూడడానికి ఇంకా మంచి లుక్ వస్తది మనకి. ఇక్కడ మనకి ఎఫెక్ట్స్‌లో బార్డర్ అని చెప్పి ఉంటది. ఇక్కడ మనకి సినిమా 21:9 అని చెప్పి ఉంటది. ఇది యాడ్ చేసేద్దాం. మనకు సినిమాటిక్ బార్డర్స్ అనేవి వస్తాయి. డన్. ఇప్పుడు ప్లే చేద్దాం. సో, టోటల్ అవుట్‌పుట్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు తను పైకైతే ఎళ్ళింది కదా! ఇప్పుడు మనం సింపుల్‌గా కిందికి ఎలా రావాలో కూడా ఎడిటింగ్ చేసి చూద్దాం. సో, మనం కరెక్ట్‌గా మాస్కింగ్ చేసి, కరెక్ట్‌గా చేసామంటే ఇంకా మంచి మంచి అవుట్‌పుట్స్ అనేవి మనకు ఖచ్చితంగా వస్తాయి. సో, మనం కూర్చునే దాన్ని బట్టి ఉంటది. దాని మీద మనం కూర్చునే దాన్ని బట్టి ఏదైనా ఉంటది వర్క్ అనేది. ఓకే. ఓకే గైస్, ఇప్పుడు మనం ల్యాండింగ్ ఏది ఎఫెక్ట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, ల్యాండింగ్ అవ్వడానికి నేను సెపరేట్‌గా ఫుటేజ్ అయితే తీసుకున్నాను. దాంట్లో నుంచే కట్ చేసుకుంటాను. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్‌లో ప్లెయిన్ ఫుటేజ్ ఉంది. ఈ ప్లెయిన్ ఫుటేజ్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను రేజర్ టూల్‌తో. ఇది కిందకి తీసుకొస్తున్నాను. ఆ తర్వాతకి పైన ఫుటేజ్ చూద్దాం. సో, ఇక్కడి నుంచి తను ల్యాండింగ్ అయ్యేటట్టు పెడదాం. ఓకే. ఇది కరెక్ట్‌గా ఉంది. ఇదైతే మనం స్నాప్ తీసుకోవాలి. డన్. ఇప్పుడైతే పైన పెట్టేసుకుందాం. ఇప్పుడు కిందకి డ్రాగ్ చేద్దాం. పైన అయితే మనకు వీడియో ఉంది. సో, మనకు జంప్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి ఫస్టు. ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రేమ్స్ అనేవి కట్ చేసుకుందాం. సేమ్ ఇందాక మనం పెన్ టూల్‌తో ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. మనం ఏదైతే స్నాప్ ఉందో ఆ స్నాప్‌ని. మళ్ళీ నేను కొద్దిగా జూమ్ అయితే చేసుకుంటున్నాను. ఒక 50% సరిపోద్ది మనకి. సో, ఫాస్ట్‌గా నేను ఇక్కడ మాస్కింగ్ అనేది వేసేస్తున్నాను. సో, మీరు నిదానంగా వేసుకోండి. మనకు టైం అనేది ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో, మీకు ఒక అవగాహన వస్తుంది కదా! అందుకోసం. సో, ఈ టూల్స్ విషయంలో వీళ్ళు ఇంకొద్దిగా అడ్వాన్స్‌గా తీసుకొస్తే బావుండేది. ఓకే. ప్రతిసారి మనం జూమ్ చేసుకున్నాక షార్ట్‌కట్లు ఈ విధంగా ఇచ్చుంటే మాత్రం ఇంకా చాలా బాగా ఈజీగా చేసుకునేవాళ్ళం. ప్రతి దానికి మనం ఏదైనా వెతుక్కుంటా కూర్చోవాలి. ఎక్కడున్నాయని చెప్పేసి దీనికి. ఓకే. మాస్కింగ్ అనేది వేసేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జూమ్ లెవెల్ అనేది తగ్గిచ్చేస్తున్నాను. ఫిట్ పెట్టేద్దాం. ఇప్పుడు పైకి పంపించేద్దాం దాన్ని. బేసిక్‌లోకి వెళ్ళేసి ఇక్కడ పొజిషన్ అయితే ఎనేబుల్ చేసుకుందాం. పైకి పంపించేద్దాం. ఓకే. ఇక్కడ మనం కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేసాం. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ రీసెట్ చేసేద్దాం.
డన్. ఇప్పుడు కొద్దిగా జూమ్ చేసి మనకి ఎండింగ్ కీ ఫ్రేమ్ ఎక్కడ ఉందో అక్కడికి ఈ లైవ్ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసేయాలి. సరిపోద్ది అనమాట. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బీజియర్ కర్వ్లో ఈజ్ ఇన్ అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఈజ్ అవుట్. డన్. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఫుటేజ్ అనేది ఇక్కడ కట్ చేసుకొని ఫాస్ట్ మోషన్ అనేది పెట్టాలి. కొద్దిగా స్పీడ్ అనేది మనం పెంచుదాం. ఓకే, ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ ఫాస్ట్ పెట్టేసి 2x పెట్టేద్దాం. ఇప్పుడు ఖాళీ ఫుటేజ్ అనేది కొద్దిగా జరుపుదాం. ఓకే, డన్. చూసారు కదా, కొద్దిగా స్లో అవుతుంది. ఇక్కడ కొద్దిగా ముందు జరుపుతాం. ఓకే, ఇక్కడ మనం కరెక్ట్గా ల్యాండింగ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. 2x నుంచి మనం 4x ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా మనకు తనైతే ల్యాండ్ అయింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది మనం ప్లెయిన్గా ఉండింది అనుకోండి, ఈ విధంగా చెట్లు ఒక్కకుండా ఇంకొద్దిగా రియలిస్టిక్గా వచ్చేది. మనం వీడియో అనేది కరెక్ట్గా షూట్ చేసుకుంటే మంచి అవుట్పుట్ వస్తుంది మనకి. సో సేమ్ ఎఫెక్ట్స్ అనేవి నేను దీనికి కూడా తీసుకుంటున్నాను. సో ఆల్ట్ పట్టుకొని మనం ట్రాక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా సినిమాటిక్ బార్డర్స్ అనేవి కూడా యాడ్ చేసేద్దాం. సినిమాటిక్ బార్డర్స్ అనేవి కొద్దిగా మనం హైట్ తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు ప్లే చేద్దాం. డన్. దీనికి ఎంత పెట్టాం అది కాపీ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దాన్ని కూడా అంతే పెట్టేద్దాం. డన్. ప్లే చేద్దాం. కొంచెంసేపటికి మళ్ళీ ల్యాండింగ్. సో సేమ్ దీనికి కూడా అదే కలర్ గ్రేడింగ్ చేసామంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు జంప్ ఎఫెక్ట్ పైకి అండ్ ల్యాండింగ్ ఎఫెక్ట్ ఇలా అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొచ్చేస్తాం. ఇంకొద్దిగా మనం కలర్ గ్రేడింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తే మాత్రం సూపర్ అవుట్పుట్ అనేది మనకు చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు. సో గైస్, అస్సలు మిస్ అవ్వకండి. సో గైస్, మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఛానల్కి సబ్స్క్రైబర్స్ బాగానే ఉన్నారు, బట్ రీచ్ అనేది లేదు. ఇంతకు ముందు ఉన్న రీచ్ అయితే లేదు. సో మీరు రీచ్ ఇస్తే నేను ఆటోమేటిక్గా మంచి కంటెంట్ అనేది అందిస్తాను. సో నాకు బ్రెయిన్లో ఎన్నో ఉన్నాయి, ఈ కంటెంట్ అందించాలి, ఈ కంటెంట్ అందించాలని. బట్ మీ సపోర్ట్ ఉండట్లేదు నాకు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్నారు రేటింగ్ కోసం, వాళ్ళందరూ లైక్ చేసుకొని నన్ను బూస్ట్ చేయండి కొద్దిగా. సో మీకు ముందు ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, ఓన్లీ ఫర్ ఎడిటింగ్ అనమాట. దాంట్లో ఏవైతే వీడియోస్ ఉంటాయో అదే వీడియోస్ మీకు ఈ ఛానల్, ది ఎక్స్ప్లోర్ గైడ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మీ సపోర్ట్ కావాలి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఎందుకంటే ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మన తెలుగులో, అండ్ చూసే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. ఏదో ఫస్ట్లో వ్యూస్ వచ్చే ఒక 3 lakh 4 lakh అట్లా వచ్చే వ్యూస్, 5 lakh కూడా దాటినాయి ఎడిటింగ్ వీడియోస్కి. సో మన ఛానల్లోనే. బట్ అలాంటి రీచ్ మనకి ఇప్పుడు కూడా కావాలి. సో ఇప్పుడు అలాంటి రీచ్ వస్తే మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. క్రీచర్ విఎఫ్ఎక్స్ గురించి ఒక చిన్న టీజర్ వదిలాను. బట్ ఏంటంటే దానికి 1K లైక్స్ కూడా ఇవ్వలేకపోయారు మీరు. 1K లైక్స్ ఇస్తే నేను ట్యూటోరియల్ తీసుకొద్దామని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ జస్ట్ 1K టార్గెట్ కూడా, నాకున్న సబ్స్క్రైబర్స్కి 1K టార్గెట్ కూడా రీచ్ అవ్వకపోతే చాలా కష్టం అవుతుంది. సో నేను ముందు స్టెప్ వేయాలంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే చేయండి. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనేది. ఓకే, సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోకి వద్దాం. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.